సిట్ విచారణపై పూరి జగన్నాథ్ నోరు విప్పారు. దాదాపు 11 గంటల పాటు విచారణ ఎదుర్కొని నేరుగా ఇంటికి వెళ్లిన పూరి ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తప్పుడు కథనాలతో జీవితాలను నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పేదైనా ఉంటే సిట్ తేలుస్తుందని అన్నారు. ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పాను. డ్రగ్స్ కేసులో ఆరోపణలు, సిట్ విచారణ, తాను అనుభవించిన బాధను వీడియో రూపంలో వెల్లడించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తనను తీవ్రంగా బాధించాయని అన్నాడు. తప్పుడు కథనాలతో జీవితాలను నాశనం చేశారని, అమ్మ, భార్య, పిల్లలు, తమ్ముళ్ళు 4 రోజులుగా ఏడుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మ, నా వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ముళ్ళు 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నేనే కాదు, చాలా కుటుంబాలు అందరూ. నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ తెలుసు, రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా, బట్ చాలా డిస్టర్బ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, జర్నలిస్టులంటే తనకెంతో ఇష్టమని, అందుకే వాళ్లపై సినిమాలు తీశానని చెప్పుకొచ్చారు పూరి. మీడియాలో అందరూ తనకు తెలిసిన వాళ్లే అయినా కష్టకాలంలో టార్గెట్ చేయటం బాధ కలిగించిందని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి. జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రామ్ అనే సినిమా ఇస్తాను నేను. కానీ నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే. నేను 1-on-1 కలుస్తాం, మేమందరం మాట్లాడుకుంటాం, కాఫీ తాగుతాం. ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు when టైం కమ్స్, లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్, వాళ్ళకి తెలిసినా తెలియపోయినా కట్టుకథలు చేసి ఏవో ½ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు. వ్యక్తిగతంగా తాను బాధ్యతాయుతంగా ఉంటానని, డ్రగ్స్ విషయంలోనే కాదు మరే ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటానన్నాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైనా ఉంటే సిట్ అధికారులు చెబుతారని అన్నారు. కెల్విన్ ముఠాతో పరిచయం లేదని, ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చాడు. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. నేను ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. ఈ వీడియో ద్వారా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశాడు పూరి. ఏదైనా తప్పు జరుగుంటే విచారణలో తేలుతుందంటూ ముగించాడు.